ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదొక సమయంలో ఏదొక విషయాన్ని బట్టి భయపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మనల్ని భయానికి గురి చేసే రకరకాల ఊహలు మనసుకు తటస్థిస్తూ ఉంటాయి, భయాందోళనకి గురి చేస్తూ ఉంటాయి. అయితే మీరు భయపడకుడి అని బైబిల్ మనలో ధైర్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. మనల్ని భయాక్రాంతులుగా చేసే పరిస్థితులలో మనం ఎలా ఉండాలో బైబిల్ స్పష్టంగా వివరిస్తుంది. మనకు భయం వేసినప్పుడు భయాన్ని జయించడం గల ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. కీర్తనలు 56:3 ప్రకారం నాకు భయం సంభవించినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నానని కీర్తనాకారుడు అన్నాడు. ఎందుకంటే దేవుని యందు నమ్మకము మన భయాన్ని అధిగమిస్తూ ఉంది. మనము గాఢాంధకారపు లోయలలో సంచరించిన నా మంచి కాపరి నాకు తోడుగానే ఉన్నాడనే నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఇక మనము భయపడనవసరం ఉండదు. యెషయా 12:2 ప్రకారం దేవుడే మన బలము, దేవుడే మన రక్షణ, ఆయనే మన రక్షణాధారమై ఉన్నాడు గనుక మనకు భయం వేసే పరిస్థితుల్లో మనము భయపడతామా, ధైర్యముగా ఉంటామా అనేది మనము దేవుని యందు నమ్మిక ఉంచిన దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనేక సార్లు ఈ ప్రపంచంలో మనుషులు రకరకాలుగా భయాలకు ప్రలోభ పెట్టే అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మనము భయపడే కొద్దీ అవి ఇంకా మనల్ని భయపిస్తూ ఉంటాయి. కనుక మన దృష్టి మనల్ని భయపెట్టే వాటి మీద ఉంచినట్లయితే ఇంకా భయాక్రాంతులం అవుతాం. కానీ భయాన్ని తీసివేయగల దేవుని మీద ఉంచితే మనము ప్రోత్సహించబడతాం, ధైర్యాన్ని పొందుకుంటాం, ఆదరించబడతాం. ప్రవక్త అయిన హబక్కూకు కూడా తనకు కలిగినటువంటి పరిస్థితుల్లో భయానికి గురై తన భయాన్ని తన గ్రంథంలో వివరించాడు. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి అని చెప్తూ తన భయములో దేవుని కొరకు ఓపికతో ఎదురు చూశాడు. దేవుని శక్తిపై, దేవుని వాగ్దానాలపై తన దృష్టి నిలిపి తన భయాన్ని దైవిక పద్ధతిలో ఎదుర్కొన్నాడు. ఇక ఎన్నడూ భయపడకూడదనే పాఠం నేర్చుకొని తన గ్రంథాన్ని దేవుని స్తుతిస్తూ ముగించాడు. ఈ ఆత్మీయ యుద్ధంలో మనలోని భయాన్ని ప్రోత్సహించడమే సాతాను యొక్క ఆయుధము. గనుక మనల్ని భయపెట్టే పరిస్థితులతో ఎదురుగా నిలబడి ధైర్యముగా పోరాడాలి. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. గనుక ఈ ఆత్మీయ యుద్ధములో దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించిన వారమై విశ్వాసమును డాలు చేత పట్టుకొని అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పుదాం. ఈ దినమంతయు దేవుడు తన కాపుదల్లో మనల్ని భద్రపరచునుగాక.